నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. చూసారా, నేను అభ్యంతర పడను అని మాత్రమే చెప్పట్లేదు, ఎవ్వరు అభ్యంతర పడినా నేను మాత్రం పడను అనే ఒక ఫీలింగ్ మనకు అనిపించవచ్చు. నేనైతే అలా లేను, నేను ఒప్పుకుంటాను అనిపిస్తుందేమో. లేదు, మన బలహీనతలు ఎలా ఉంటాయని చూపించడానికే అది ఒక చిన్న ఎగ్జాంపులేనండి. మనం అనుకుంటాం కానీ చేయలేని ఒక స్థితిని చూపించడానికి అదొక ఎగ్జాంపుల్. మన లోపల ఉన్న క్యారెక్టర్ ఎలాంటిది అని మనకే తెలిసేటట్టుగా దేవుడు వాటిని బయటికి తీసుకుని వచ్చి మనల్ని ఒప్పింపజేస్తున్న ఒక పరిస్థితి. అవును, మనందరి జీవితాల్లో ఇటువంటి ఫేజెస్ ఉంటాయి. సేమ్ ఇదే వర్డ్స్ కాకపోవచ్చు, కానీ ఇటువంటి సందర్భాలు అయితే ఉంటాయి. వెంటనే ఏది ఒప్పుకోలేము. మన స్వనీతి మనల్ని అడ్డంగా ఆపుతూ ఉంటుంది. ఆయన నీతిని నెరవేర్చాలి అంటే ఎంత డీప్ సబ్మిషన్ కావాలో, ఎంత సీరియస్గా మన సబ్మిషన్లోకి వెళ్ళాలో ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవడానికి సమయం తీసుకుందాం. కొంచెం వెంటనే దూకుడుగా సమాధానం చెప్పేయడం కామనే. ఏదైనా సరే చేయమని చెప్తే లేదా చెయ్యొద్దు అని చెప్తే చేస్తాను, లేకపోతే చేయను, ఇట్లా ఆ మాటకి సమాధానం చెప్పేస్తాం. కానీ క్రియలలోనికి వచ్చేసరికి ఎంత వ్యత్యాసం ఉంటుందో తెలుసా? ఇది మానవ సహజమైన ఒక క్యారెక్టర్గా అయిపోయింది. ఈరోజు దాని నుంచి మనం అనుకొని విడుదల పొందాలి. ఎవ్వరు పడిపోయినా నేను పడను అనే ఒక ఫీలింగ్ ఉంది చూసారా? మొట్టమొదటిగా అది పడిపోవాలి. నేను చెప్పండి, ఏది పడిపోవాలి? మన లోపల ఉన్న ఆ ఫీలింగ్ ఉంది, అది పడిపోవాలి. ఇక్కడే మనం జ్ఞాపకం చేసుకోవాలి పెద్ద కుమారుణ్ణి, చిన్న కుమారుణ్ణి. చిన్న కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు తండ్రి దగ్గరికి ఒక మనస్సు ఉండింది చూసారా? సేవకుల్లో ఒక్కడిగానైనా ఉంటాను మా తండ్రి ఇంటాని. ఎలా వచ్చింది ఆ మనస్సు? పశ్చాత్తాపడ్డాడు గనక వచ్చింది. పశ్చాత్తాపం అనేది మనల్ని దీనత్వంలోనికి తీసుకుని వెళ్తుంది. లేకపోతే అప్పటి వరకు నేను కరెక్ట్ అనే ఫీల్లోనే మనం ఉంటాం. మనం ఏది చేస్తే అది కరెక్ట్ అనే ఫీలింగ్లో ఉంటాం. ఎవ్వరు పడిపోయినా నేను మాత్రం పడిపోను, ఎవ్వరు అభ్యంతరపడినా నేను పడను, నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తా. ఎంత ఆశ ఉంది! మంచి మాటే, చెడ్డ మాట ఏం కాదు. కానీ అది నెరవేర్చాలి అంటే ఆ వ్యక్తికి ఒక పశ్చాత్తాపడే అనుభవం కావాలి.
పశ్చాత్తాపపడే అనుభవం వచ్చేంత వరకు మన జీవపు డంబం మనల్ని పరిపాలిస్తూ ఉంటుంది. పశ్చాత్తాప పడుతున్న సమయం మనం సత్యములో అడుగులు వేయడం సాధ్యమవుతుంది. అబద్ధంకి ఇక మన మీద పట్టు ఉండదు. అబద్ధపు కట్లన్నీ కూడా తెగిపోతాయండి. పశ్చాత్తాపంతో తిరిగి ఆయనను వేడుకుంటున్నా, అనుసరిస్తున్నా మన లోపల ఒక క్యారెక్టర్ మారుతుంది. అదేంటి తెలుసా? నా మాట చొప్పున నేను వెళ్ళి నేను ఫెయిల్ అయ్యాను ప్రభా, నీ మాట వింటాను అనే ఒక అనుభవంలోనికి వస్తాం. మన అందరి జీవితాల్లో ఆ పాకానికి వచ్చేంత వరకు కూడా ఆయన మాట మనకు ప్రియముగా కనబడడం అసాధ్యమే. ఆయన మాట శ్రేష్టంగా కనబడడం అసాధ్యమే. సో ఈ గ్యాప్ ఫేజ్లో మనకి ఏం జరగాలి అంటే, మన బలం పనికిరాదని నిరూపణ జరగాలి. మన శక్తి చాలదని నిరూపించబడాలి. మన ఉద్దేశములు అనుకోవడంలోనే ఆగిపోతాయని మనకి తెలియాలి. ఒక మాటలో చెప్పాలంటే మనం ఎవరో మనకి తెలియాలి. మనం గడ్డి అని అప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక గడ్డి పరకతో మన జీవితం సమానమని అప్పుడు అర్థమవుతుంది. ఆ స్థాయికి మన ఆలోచన విధానం, మన ఫీలింగ్, మనం అనుకుంటాం కదా మనం ఎవరో అనే ఒక ఫీల్ ఉంటుంది. అది పడితే తప్ప ఏమీ లేని వారమని, ఒట్టి వారమని మనకి గ్రహింపు వస్తే తప్ప, ఆ పశ్చాత్తాపమును బట్టి ఆయన సన్నిధికి చేరితే తప్ప ఆయన చిత్తం మనలో నెరవేర్చబడదు. ఆ ఫ్రీ విల్తో ఈ సన్నిధిలోనికి నేను వస్తున్నాను ప్రభువా, యోగ్యత లేదు నాకు, తండ్రి అని పిలుచుటకు కూడా నాకు యోగ్యత లేదు అని అప్పుడు అర్థమవుతుందండి. నీవు నన్ను చేర్చుకోవడానికి నాకు యోగ్యత లేదు అని అప్పుడు అర్థమవుతుందండి. కానీ ఆ తిరిగి పశ్చాత్తాపడి వస్తున్న ఆ అనుభవం ఉంటుంది చూసారా, దానిలో ఇంతవరకు నువ్వు ఏదైతే చేయలేకపోయావు అవన్నీ చేయడం సాధ్యమవుతుంది. ఇంతవరకు ఒక్క గడి ఆయన కోసం ఉండలేకపోతున్నావా, ఇక ఉండడం సాధ్యమవుతుంది. యథార్థంగా ఉండడానికి అనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నావా, అది సాధ్యమవుతుంది. అభ్యంతరాలు వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పిన ఒక అనుభవం ఉండేనా, ఇప్పుడు ఆయన ఎవరో నేను చెప్పకుండా ఉండలేను అని చెప్పడం సాధ్యమవుతుంది. ఇంతవరకు ఆయన కొరకు నిలబడదాం అనుకున్నాం కానీ పడిపోతున్న అనుభవాలే కదా, ఇక నిలబడడం సాధ్యమవుతుంది. అందుకే
ఈరోజు ఈ ప్రార్థన చేయగలమా? ఏమని తెలుసా? నన్ను విరగ్గొట్టండి ప్రభా, నన్ను నలగొట్టండి, నన్ను మరలా కట్టండి అయ్యా. నీ చిత్తానుసారంగా నేను బ్రతకడానికి నా అహంకారం చచ్చిపోవాలి. నేను ఎవరినో అన్న ఫీలింగ్ ఉంది కదా, అది చచ్చిపోవాలి. నేను ఏమీ కాదని, నేను ఒట్టి ఒక గడ్డి పరకతో సమానమని నాకు ఈరోజు అర్థమవుతుంది. నా బ్రతుకు ఎంత చిన్నదో నాకు అర్థమవుతుంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, రాలిపోతుంది, అటువంటిదే నా జీవితం అని నాకు అర్థమవుతుంది. అని ఆ పాకానికి మన గ్రహింపు లెవెల్ రావాలని ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, అనేక మార్లు ప్రగల్భాలు పలుకుతున్నటువంటి హృదయములు ఆయనను విడిచిపెట్టక తండ్రి, ఆ లోపల ఉన్న దానిని కూడా బయటకు తెప్పించి మీరు లేకుండా మేము లేమని, నీవు లేకుండా నాకేది సాధ్యము కాదు అని రుజువు చేస్తూ, మా హృదయములను మాకే చూపిస్తూ, మా లోపల ఉన్నటువంటి ప్రతి అహంకారమును, ప్రతి నాయన నీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను, స్వభావములను మీరే వాటిని బయటికి తీసుకొని వచ్చి వాటిని తీసివేయుటకు ఉద్దేశించిన నీ కృపకై మీకు స్తోత్రం తండ్రి. అబ్బా తండ్రి అని పిలుచుటకు కూడా అర్హత లేని మమ్ములను తండ్రి ఇంతగా ప్రేమించి, మాలో ఏ బలహీనతలు ఉండకూడదని, మాలో మీరు మాత్రమే నివసించాలని, నాశనమునకు నడుపు ఏది కూడా మాలో ఉండకూడదని అధికముగా ప్రేమించి మీరు మా జీవితంలో అలవ్ చేస్తున్న ప్రతి పరీక్షకై మీకు స్తోత్రము చెల్లించుకొంచున్నాము తండ్రి. ఇచ్చిన ఈ గ్యాప్ ఫేజ్ లో మేము ఏ రీతిలో రూపాంతరము చెందాలో, మీరు చేస్తున్న ఆ ప్రాసెస్ ఏంటో మరి ఒక్క మారు మీరు మాకు జ్ఞాపకం చేస్తున్న నీ కృపకై, నీ ప్రేమకై నీకు స్తోత్రము రాజా. ఏ పాటి వారమయ్యా, మా పెదవులు నిన్ను దేవా అని పిలుచుటకు కూడా అర్హత లేని జీవితములు తండ్రి, గడ్డి పరక వంటి జీవితములే అయ్యా. గట్టిగా గాలి వస్తే పడిపోయే జీవితములయ్యా, కొంచెము వేడి తగిలితే మాడిపోయే జీవితములే ప్రభువ, గాలి బుడగ వంటి జీవితములే. ఆయనను ఆ గడ్డి పరకకు విలువ ఇచ్చి నిలబెట్టిన దైవమా నీకు స్తోత్రము తండ్రి. మేమేమి చెయ్యలేమని ఎరిగి మాలో శక్తి నింపిన దైవమా, నింపుతున్న దైవమా నీకు స్తోత్రం. ఒప్పుకుంటున్నాము తండ్రి. తండ్రి ఇంత దాసులుగా ఆయనను ఉండుట ఎంతో ధన్యత. తిరిగి వచ్చిన అదే మైండ్ సెట్ మాలో ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థిస్తున్నాం. మేమేదో అయ్యామని, మేమేదో అవుతామని, మాకేదో ఉంది అన్న ఏ అతిశయము కూడా దీనత్వంలో నుంచి మమ్మల్ని ఆయన దారి తప్పించకూడదయ్యా. నాశనమునకు నడుపుటకు లేస్తున్న ఏ అహంకారపు అలలు కూడా తండ్రి లేవకుండా కృప చూపమని ప్రార్థిస్తున్నా. నీకు వేరే మాకేదీ లేదు ప్రభువ. ఊపిరి కూడా తీసుకోలేని ఒక బలహీనులమే ప్రభువ. అట్టి బలహీనతను గుర్తెరిగి నీ బలములో మాత్రమే, నీ బలమును ఆశ్రయించి మాత్రమే సాగుటకు కావలసిన ఆ దీన మనస్సు ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆనాడు పేతురుకున్న అదే ప్రాబ్లం నేటికి నాలో మాలో అనేక రూపాల్లో ఉంది ప్రభువ. అనేక ఏరియాల్లో అది బయటకు వస్తుంది తండ్రి. అలా బయటకు వస్తున్నటువంటి ఆ గడియలో తండ్రి, అయ్యా నీ ఒక్క చూపు ప్రభువ, ఒక్క చూపు మా బలహీనతల్ని మాకు పరిచయం చేసి నీ బలమును మాలో నింపుతున్న ఒక్క చూపు మాకు ఇవ్వండి అయ్యా. అటువంటి పరిస్థితులలో కఠిన మనస్సుకు మమ్మల్ని అప్పగించక తండ్రి, ఆ కంటి చూపుతోనే పశ్చాత్తాపముతో రోధించు హృదయమును మాకు దయచేయండి. మమ్మల్ని ఏ భ్రష్టత్వమునకు అయినా, ఏ కఠిన హృదయమునకు అప్పగించక తండ్రి, కరుగుటకు నీ సన్నిధిలో కరిగిపోయి అయ్యా మారుటకు కృప చూపమని ప్రార్థిస్తూ, మా జీవితములో నీ చిత్తమును నెరవేర్చుటకు సాధ్యమవుతున్నటువంటి ఆ లెవెల్లోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి మార్కు సువార్తకు వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 29వ వచనం ఒక్కసారి చదువుకొని, 31వ వచనం చదువుకొని, 32, 33 చదువుదాం. 29, 31, 32, 33. మార్కు సువార్త 14వ అధ్యాయము 29వ వచనం మరియు 31, 32 వచనాలు. అందుకు పేతురు, అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనను. అట్లు వారందరూ అనిరి. వారు గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి, చూడండి, ఎవ్వరు అభ్యంతరపడినా నేను పడను. నేను చావవలసి వస్తే కూడా నేను ఖచ్చితంగా నిన్ను ఎరుగనని చెప్పను అని నీతో కలిసి చావడానికైనా సరే సిద్ధం అన్నట్లుగా చెప్పిన మరుక్షణం అసలు ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరం సిద్ధంగా లేదని నిరూపిస్తున్న సిచ్యువేషన్ తనకి ఎదురైపోయింది. మన నోట వెంట మాట వచ్చిన వెంటనే మనం ఆ టెస్ట్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటాం. మనకే తెలియదు అదొక టెస్ట్ అని. చూడండి, వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చారట. నేను ప్రార్థన చేసి వచ్చేంత వరకు మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి శిష్యులతో చెప్పారట. అప్పుడు పేతుర్ని, యాకోబుని, యోహాన్ని వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకు, చింతాక్రాంతుడగుటకు ఆరంభించెను. ఈ చోటు ఎటువంటి చోటు అంటే ఆయన ఎప్పుడు ప్రార్థనలో గడిపే చోటే ఉంది. అక్కడ ఆయన తన తండ్రితో మాట్లాడుతున్న అనుభవాలు ఉన్న చోటే ఉంది అది. ఆయన ఎంతగా దుఃఖములో మునుగుతున్నారంటే అక్కడ మనం చూడగలం. ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అని చెప్తున్నారు. మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పి. ఎవరితో చెప్పారండి? ఎవరెవరితో చెప్పారు? పేతురు, యాకోబు, యోహాన్. వారితో ఏమని చెప్తున్నారు? నా ప్రాణం మరణమగునంతగా
దుఃఖములో మునిగి ఉందని చెప్పారు. నేనేమంటున్నానంటే ఆయన లోపల ఉన్న దుఃఖం, ఆయన లోపల ఉన్న ఆ ఫీల్ ఏదైతే ఉందో దానితో కలిసి ప్రయాణం చేసే అంత చేరువలో శిష్యులు లేరు అంటున్నా. పక్కనే ఉన్నారు, ఆయనతోనే మాట్లాడుతున్నారు, కానీ హృదయానికైతే దగ్గరగా లేరు. ఆయన చెప్తున్న మాటకు దగ్గరగా లేరు. ఎన్నోసార్లు మనం కూడా ఇంతే, వాక్యంలోనే ఉన్నామనుకుంటాం, వాక్యంతోనే ఉన్నామనుకుంటూ ఉంటాం, కానీ ఆ వాక్యం చెప్పుతున్న ఆ ఫీల్ ఉంది చూసారా, దానికి మనం దగ్గరగా ఉండం. అందుకే మన హృదయాల్లోనికి వెళ్ళదది, గ్రహింపులోనికి వెళ్ళదు. చూడండి, ఎంతమంది అభ్యంతరపడినా నేను మాత్రం పడను అనే ఫీలింగ్తో పేతురు ఇప్పుడే కదా మాట్లాడాడు. మరి నా ప్రాణమే పోయేంతగా నాకు బాధగా ఉంది అన్నప్పుడు పక్కనే ఉన్న శిష్యులు నిజంగా ఆయన హృదయానికి గనక కనెక్ట్ అయి ఉంటే, అంత చేరువలో గనక వారి ఇద్దరు ఫీలింగ్స్ కలిసి నడుస్తుంటే, ఇక్కడ ఉండి మెలకుగా ఉండండి అని చెప్పినప్పుడు వారు ఎలా ఉంటారండి? మెలకుగా ఉంటారు. కానీ అక్కడ వారు అలా లేరండి, మెలకుగా ఉండలేకపోయారు. చూడండి, 35, 36 వచనాల్లో ఆయన ఏమని ప్రార్థిస్తున్నారో అక్కడ ఉంది. ఇప్పుడు 37కి రండి. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేల్కొని ఉండలేవా? ఒక్కసారి ఆ మాట ఎటువంటి మాట ఆలోచించండి. ఈరోజు ఆలోచిద్దాం. వ్యక్తిగతంగా ఈరోజు సీమోను అని కాదు, మన వ్యక్తిగత పేర్లు పెట్టుకుందాం. వ్యక్తిగతంగా మన పేర్లు పెట్టుకుందాం. ఆయన వచ్చి చూసేసరికి మనం నిద్రపోతూ ఉంటే ఆయన మన లేపి అడుగుతున్న ప్రశ్న అనుకోండి. సొంతగా మన పేరు పెట్టుకుని చదువుదాం రండి అందరం. 37వ వచనం. మరలా ఆయన వచ్చి వారు నేను నిద్రించుచుండుట చూచి, మన పేరు పెట్టుకొని నీవు నిద్రించుచున్నావా అని అడిగితే ఎలా ఉంటుంది? నిద్రే కదా? కాదు. ఎంతమంది అభ్యంతరపడినా నేను పడను అని చెప్పిన ఆ ప్రాణం, ఆ ఆశపడుతున్న ప్రాణం ఎంతవరకు ప్రయాణం చేయగలదని వెంటనే నిరూపించి చూపిస్తున్న సందర్భమే అది. నా ప్రాణం పోయేంతగా నేను దుఃఖంలో ఉన్నానని చెప్తే, వారు కలిసే ఉన్నామని, నేను మీతోనే ఉన్నాను అన్న ఫీల్లో అన్నప్పటికీ నిద్ర పడుతుందా అండి? మీరు చెప్పండి, నిద్ర పడుతుందా?
యాక్చువల్గా అయితే పట్టదు. కానీ ఇక్కడ ఇక్కడ నిద్రపోతున్న అనుభవం ఎందుకుంది తెలుసా? కలిసి ఆ ఫీల్తో నడవట్లేదు. ఈరోజు అంత్య దినాలు అని మనకు అర్థమైంది. ఎందుకు అయినా నిద్ర మనల్ని ఆవరిస్తుందో తెలుసా? కలిసి ఆ ఫీల్తో మనం వెళ్ళట్లా. ఎంతమంది పడిపోయినా నేను మాత్రం పడను అని అనుకుంటున్నామే. చూడండి, ఒక రాత్రికాల సమయమే కావచ్చు, ప్రసవ వేదన పడుతున్న ఒక స్త్రీ ఉందనుకోండి, ఆమెకు నిద్ర పడుతుందా? చెప్పండి. పట్టదు కదా, పట్టదు కదా. ఏ వేదన లేని వాళ్ళకి ఏమవుతుంది? శుభ్రంగా నిద్ర వస్తుంది, అవునా కదా? అదే ఇక్కడ డిఫరెన్స్. ఆయన లోపల ఒక వేదన ఉంది, అది పక్కనే ఉన్నాను అనుకుంటున్న ఆ ఫీల్ వీళ్ళలోనికి ఎంటర్ అవ్వలేదండి. ఈరోజు వాక్యంలోనే ఉన్న మనం ఎందుకు కునికి నిద్రపోతున్నామో తెలుసా? మన నోటితో పలుకుతున్నాం, కానీ ఆ ఫీల్ ఏదైతే ఉందో, ఆ భావం ఏదైతే ఉందో, అది ఇంకా మన లోపలికి వెళ్ళలా. ఆయన చెప్తున్న మాట చూసారా? వెంటనే అయ్యో నిద్రపోతున్నావా అనలా. ఏమన్నారు తెలుసా? 38వ వచనం, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎవరి కోసం ప్రార్థన చేయమంటున్నారు? ఆయనకి దుఃఖంగా ఉంది, ఆయన ప్రాణం పోయేలా ఉంది, ఆయన ప్రాణం పోయేంత బాధలో ఉన్నారు. అందుకని ఆయన కోసం ప్రార్థన చేయమంటున్నారా? నేను లేకపోతే ఏదో అవ్వదు, ఏదో జరగదు అనే ఫీలింగ్లో మనం ఉంటాం కదా. ఆయన అలా చెప్తున్నారా? కాదు. ఆయనకు తండ్రికి ఉండవలసిన ఆ ర్యాపో వాళ్ళకు ఉంది, ఆ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంది. తండ్రి దగ్గర ఆయన ఏం చూస్తున్నారో అదే చేస్తున్న అనుభవంలో ఆయన ఆల్రెడీ ఉన్నారు. వెలుగేదో చీకటేదో గుర్తుపట్టగలరు ఆయన. మాట వినేవారెవరో మాట వినని వారెవరో ఆయనకి తెలుసు. ఆయన అప్పగించేవారు ఎవరో కూడా ఆయనకి తెలుసు. సమస్తము ఎరిగి ఉండి కూడా ఆయన ప్రార్థనలో ఉన్నారండి. చెప్తున్న మాట, మీరు శోధనలోకి వెళ్ళకుండా ఉండడం కోసం మీరు ప్రార్థనలో ఉండండి. అని చెప్పి అప్పుడు ఇస్తున్న ఒక చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ చూడండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. పేతురుతోనే చెప్పారు. అక్కడ ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, యాకోబు యోహానులు కూడా లేరా? చెప్పండి. ఎందుకు పేతురుతోనే చెప్పారు? ముందే జస్ట్ అప్పుడే మాట్లాడిన మాట, ఎవరు అభ్యంతరపడినా నేను పడను. అయ్యా, అభ్యంతరం గురించి దాకా మాట్లాడుతున్నావు, ఇప్పుడే కోడి కూయకు ముందు నువ్వు నిన్ను ఎవరో తెలియదని కూడా అంటావయ్యా అంటే నేను అనను. నీతో కూడా ఒకవేళ చావవలసి వస్తే కూడా నువ్వెవరో నాకు తెలియదని నేను అన్ను.
ఇవన్నీ పెదవులతో వచ్చే మాటలు నేను చెప్పేది, అది హృదయానికి చేరలేదంటున్నా. మనం తండ్రి అని పిలుస్తాం కదా, అది పెదవులతో పలికామనుకోండి, హృదయానికి చేరలేదనుకోండి, ఆ తండ్రి యొక్క ఫీల్ ఏంటో మనకు అర్థం కాదు. స్నేహితుడు అని పెదవులతో పలుకుతున్నాం అనుకోండి, మన హృదయానికి వారు నిజంగా ఫ్రెండ్ కాదనుకోండి, అప్పుడు ఆ స్నేహితుడు లోపల ఉన్న ఫీల్ ఏంటో మన హృదయానికి చేరదు, చాలా దూరంగానే ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. మన వాక్యంలో ఉన్నామనుకుంటున్నాం, కానీ ఆ వాక్యం ఒక ఫీల్ ఒకటి ఉంది, అది మన హృదయానికి చేరాలి. ఈరోజు ఎంతమందికి అర్థమవుతుంది? ప్రార్థన చేస్తారా ఎవరైనా? నాకు అది అర్థం అవ్వాలి ప్రభా, నేను ఒట్టి మాటలతో ఉండకూడదు. ప్రార్థన చేయండి. స్తోత్రం 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 అయ్యా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి పరిశుద్ధుడ, వందనాలయ్యా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభా. అవును తండ్రి ప్రభా నాయన, మేము నాయన నోటి మాటలతో కాక ప్రభా నాయన, స్తోత్రం తండ్రి, వాక్యం వింటున్నప్పుడు ప్రభా నాయన, ఆలోచనలు చేస్తున్నటువంటి నిర్ణయాలు కాదు ప్రభా. స్తోత్రం తండ్రి, నిజముగా అది క్రియారూపం దాల్చవలసి వచ్చినప్పుడు ప్రభా నాయన, దానిని నిజముగా ప్రభా నాయన మేము చేయువారముగా ఉండటానికి కృప దయచేయండి తండ్రి. స్తోత్రం అయ్యా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. అవును తండ్రి, పేతురు గారు కూడా అనేకమైనటువంటి సార్లు ప్రభా నాయన, నేను నీ కొరకు నిలబడతాను, ఎవరు తప్పిపోయినా నేను తప్పిపోను, నీ కొరకు నా ప్రాణం సైతం ఇస్తానని ప్రభా నాయన, స్తోత్రం తండ్రి, మీకు మాట ఇచ్చినటువంటి సందర్భం. కానీ ప్రభా, యాక్చువల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రభా నాయన, ప్రార్థించలేనటువంటి వారముగా ప్రభా నాయన, స్తోత్రం తండ్రి, ప్రాణం ఇచ్చేటటువంటి ప్రభా నాయన, పని పక్కన పెడితే ప్రభా నాయన, కనీసం నాయన మెలకుగా ఉండి ప్రార్థించలేనటువంటి నాయన స్థితిలో ప్రభా నాయన తండ్రి నేను ఉంటుండగా తండ్రి ప్రభా నాయన, మీరు నాయన మీ వాక్కుల ద్వారా ప్రభా నాయన మీరు మాట్లాడుతున్నారు ప్రభా. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. ఎన్నో నిర్ణయాలు నాయన తీసుకుంటున్నాం కానీ అవి ఆలోచనలుగానే ఉంటున్నాయి ప్రభా నాయన, పాటించలేనటువంటి దౌర్భాగ్యమ స్థితిలో ఉంటున్నాం ప్రభా. దయతో క్షమించండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. మీకు ఉండి ప్రభు నేను ప్రార్థన చేసే వారముగా ఉండటానికి కృప దయచేయండి. శోధనలో ప్రవేశించకుండాట్లు ప్రార్థన చేయమంటున్నారయ్యా నాయన. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన మీ కొరకు ప్రభు నాయన, స్తోత్రం తండ్రి ప్రభా నాయన. మెలకుగా ఉండి ప్రభా నాయన ప్రార్థన చేయవారంగా మా కొరకు ప్రభా నాయన, శోధనలో ప్రవేశించకుండాట్లు ప్రార్థించే వారంగా ఉండటానికి కృప దయచేయండి తండ్రి. ప్రతి నిద్రమత్తు నిర్లక్ష్యపు స్వభావం నుంచి నైనా మీరే తప్పించండి తండ్రి, మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రం. తను గోధుమల వల్ల జల్లించాలి అనుకున్నాము, మీరు మా కొరకు ప్రార్థిస్తున్నారయ్యా. అందరి బట్టి నీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలైనా స్తోత్రాలు పట్టండి. అటు మెలుగుని దయచేయండి, స్తోత్రం తండ్రి ప్రభావైనా. ప్రార్థన ఎక్కడ నిర్లక్ష్యం చేయవారు ఉండదు నైనా, నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. నేను మా ప్రతి ఆలోచన అది క్రిమి పక్షంగా తీసుకునేటటువంటి నిర్ణయం ప్రభావైనా, అది మేము చేయడానికి కృప దయచేయండి తండ్రి, మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నేను, స్తోత్రాలు నా తండ్రి. ఆలోచనలతో ఆగిపోవద్దు, నేను నిజముగా పాటించవలసినటువంటి వారంలో ఉండటానికి కృప దయచేయండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నేను, స్తోత్రాలు మా తండ్రి. మీ ఆత్మ సహాయాన్ని ఖండించండి తండ్రి, మీకు వందనాలు. నీ కృపలో నీ ప్రేమలో ఇట్టి రీతిగా మమ్మల్ని భద్రం చేయమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఆమేన్. చూడండి, ఒక పరీక్షలు అవుతున్న సమయమే కదా. ఒక ప్రశ్న ఇలా ఇచ్చారనుకుందాం. ఒక సిచ్యువేషన్ని మీరు ఆధారం చేసుకొని ఇప్పుడు అక్కడ జరిగిన మొత్తం సిచ్యువేషన్ని అంటే రివర్స్లో రాయండి అని ఒక క్వశ్చన్ అనుకోండి. అసలు ఆ సిచ్యువేషన్ ఏంటో తెలియకపోతే నువ్వు రివర్స్లో ఏం రాస్తావు అసలు? డైరెక్ట్ క్వశ్చన్ కాదు కదా, అది ట్విస్టెడ్ క్వశ్చన్ అది, అవునా? ఫస్ట్ అది ఏంటో తెలియాలి, దాని తర్వాత మనం దాన్ని మొత్తం రివర్స్లో రాయాలి. అంటే ఏంటి, ప్లస్ ఉన్న దగ్గర మైనస్, మైనస్ ఉన్న దగ్గర ప్లస్ పెట్టి రాయాలి అనుకోండి. అసలు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫార్ములానే తెలీదు, నువ్వు రివర్స్లో ఏం రాస్తావు? నేనేమంటున్నానంటే, ఆయన హృదయం లోపల ఉన్న దుఃఖమేంటో మనతో సంబంధం లేకుండా మనం బ్రతుకుతున్నాం. ఆయన ఇస్తానన్నది వేరు, మనం అడుగుతున్నది వేరు. ఆయన చిత్తం వేరు, మన చిత్తం వేరు. అవును, ఆయనకి మన దగ్గర నుంచి ఏం కావాలి తెలుసా? ప్రాణం పెట్టేంతగా సిద్ధపడే శిష్యులు కావాలి. మనకేం కావాలి తెలుసా? నా ప్రాణం కాపాడవా అని అడుగుతున్న వారిగానే మనం ఆగిపోయాం. ఆయన ఫీల్ లేకపోతే ఆయన ఉద్దేశానికి మన ఉద్దేశం మ్యాచ్ అవ్వట్లా. వధింపబడిన వధింపబడిన గొర్రె పిల్లండి. వధింపబడిన గొర్రె పిల్లకి వధకు ఏర్పడిన గొర్రెలు కావాలి. వధింపబడిన గొర్రె పిల్లకి ఎవరు కావాలి? వధకు ఏర్పడిన లేదా వధింపబడ్డానికి రెడీగా ఉన్న గొర్రెలు కావాలి. కానీ గొర్రెలు మాత్రం ఆ పాకానికి రాకపోతే శోధనని ఎలా జయిస్తారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ వినండి. అసలు కెమిస్ట్రీ చదువుతున్నాం అనుకోండి. ఏంటి కెమిస్ట్రీ అని చెప్పండి. కెమిస్ట్రీ టీచర్కేమో అక్కడ ఉన్న 10 మంది పిల్లలు ఏ క్వశ్చన్ ఎంత కష్టంగా ఇచ్చినా 100 to 100 తెప్పించాలని టీచర్ ఆశ ఉందనుకోండి. కానీ పిల్లలేమో ఈరోజు క్లాస్ స్కిప్ అయితే బాగుండు, ఈరోజు అసలు మా టీచర్ రాకపోతే బాగుండు, ఈరోజు మా టీచర్ ఒక్క ఎగ్జామ్ కూడా పెట్టకపోతే బాగుండు, ఏది స్లిప్ టెస్ట్లు పెట్టకపోతే బాగుండు అని ఆశపడుతున్న పిల్లలు అనుకోండి, ఏమన్నా మ్యాచ్ అవుతుందా? చెప్పండి, మ్యాచ్ అవ్వదు కదా. టీచర్కి ఏం కావాలి? అసలు టెక్స్ట్ బుక్ మొత్తం చదివేసి పాకం బట్టి క్వశ్చన్ ఎంత ట్విస్టెడ్గా ఇచ్చినా అటెంప్ట్ చేసి 100కి 100 మార్కులు తెచ్చుకునే 10 మందిగా తయారు చేయాలని ఆ టీచర్ ఆశ.
పిల్లలేమో ఈరోజు క్లాస్ బంక్ కొడదాం, లేదా నేను వెళ్ళినా సరే అసలు టీచరే ఈరోజు క్లాస్కి రాకూడదు అని ఈ సంవత్సరం అంతా ప్రిపేర్ అవుతున్న పిల్లలు అనుకోండి, 100% వస్తాయా? ఆ ప్రిపరేషన్ సరిపోతుందా? ఎగ్జాక్ట్గా అలాగనే దేవునికి మనకి సరిపోట్లా. మనకేమో మనల్ని కాపాడితే చాలు, ఆయనకేమో ప్రాణం పెట్టేంతగా ప్రేమించేవారు కావాలి. ఒక ఆజ్ఞ కొరకు ప్రాణాలు ఇచ్చేసేవారు ఆయనకు కావాలి. షద్రక్ మేషక్ అబేద్నెగో అని పిలువబడుతున్న ఆజర్య మిషాయేల్ వాళ్ళని చూడండి. మేము ఈ ప్రతిమకి మొక్కం, నీకు సమాధానం కూడా చెప్పాలన్న చింత మాకు లేదు రాజా, మేము మొక్కం అంటే ఆడికి కోపం వచ్చేసి ఉన్న అగ్నిగుండం కూడా 7 అంతలు తయారు చేసి ఎదురుగుండా పెడితే కూడా ఇంచు కదలలేదు పిల్లలు, ఇంచు వణకల పిల్లలు. ఇప్పుడు మమ్మల్ని కాపాడు ప్రభా, మమ్మల్ని కాపాడు ప్రభా అని అడుక్కునే వాళ్ళు అనుకోండి, వాళ్ళు ప్రాణాలు ఇచ్చేంతగా నిలబడి ఉంటారా? చెప్పండి ఒక్క మాట. దేవుడు ఆశపడుతున్న లెవెల్ ఏమో అది, మనం ఆయన దగ్గర కోరుకుంటున్నదేమో ఇది. ఆయన ఆ ల్యాగ్ ఎక్కడుందో చూపిస్తున్నారు, ఆ డిఫరెన్స్ ఎక్కడొచ్చిందో చూపిస్తున్నారు. ఆత్మ సిద్ధంగా ఉంది, శరీరం సిద్ధంగా లేదట. అక్కడ వచ్చిందండి ప్రాబ్లం. ఈరోజు దేవుని ఉద్దేశం నీ ఉద్దేశమై మారితే అర్థం, మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఆ కెమిస్ట్రీ టీచర్ ఉన్నారే, ఆ కెమిస్ట్రీ టీచర్ లోపల ఉన్న అభిలాష ఉందే, ఏంటది? టెక్స్ట్ బుక్ మొత్తం లైన్ టు లైన్ వచ్చేయాలి అన్న ఉద్దేశం ఉంది. అది గనక ఈ స్టూడెంట్లోకి పాస్ అయిందనుకోండి, ఈ స్టూడెంట్లోనికి కూడా అదే ఆశ స్టార్ట్ అయిందనుకోండి, లైన్ టు లైన్, లైన్ టు లైన్, లైన్ టు లైన్ నేను నేర్చుకోవాలి, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా నేను అటెంప్ట్ చేయాలి, నా టీచర్ని నేను ఆశ్రయించాలి, నా టీచర్ నాకు ఒక గైడెన్స్ ఉన్నారు అని కృతజ్ఞతతో ఆ ఫీల్తో, అర్థమైందా, కలిసి కనుక చదవడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు చెప్పండి ఈ లెవెల్ ఎలా ఉంటుంది? మీకు అర్థమైందా? తండ్రి యొక్క చిత్తం ఏమిటో దాన్ని నెరవేర్చడానికి ఒక ఆశ మనకి లేదు. మనం కూడా పేతురులాగా పెద్ద పెద్దగా మాట్లాడచ్చు, ఎవరు అభ్యంతరపడినా నేను పడను అని. మనల్ని తేల్చేసే విషయం ఏంటో తెలుసా? ఒక్క గడియ ప్రార్థనలో ఉండలేరా? ఒక్క గడియ మెలకుగా ఉండలేరా అని అడుగుతున్న ప్రశ్న ప్రతిరోజు మనల్ని ఎదుర్కోవట్లేదా? పేతురు, యోహాను, యాకోబులు ఈ ప్రశ్నని ఎదుర్కొన్నది మేబీ ఒక్కసారే అయి ఉండొచ్చు, ఆ ఒక్కరోజే అయి ఉండొచ్చు. వింటున్నారా? కానీ నువ్వు నేను ఎదుర్కొంటున్న ఈ ప్రశ్న ప్రతి దినం 37వ వచనంలో చూడండి, నీవు నిద్రించుచున్నావా, ఒక్క గడి అయినను మెలుకుని ఉండలేవా అని అడుగుతున్నారు. 40వ వచనంలో చూడండి, ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఎన్నిసార్లు దొరికిపోయావు నాన్న? ఎన్నిసార్లు దొరికిపోయాం మనం నిద్రపోతూ? లేచి కూడా నేను విన్నాను, నేను రెడీగా ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ మన కన్నులు భారంగా దొరికిపోట్లా.
వారికి ఆ రోజు అదే జరిగింది చూడండి. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకి ఏమి ఉత్తరం ఇవ్వాలనో వారికి తోచలేదు. అంటే ఏంటి? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. చెప్పండి ఆ మాట. ఎలా దొరికిపోయారు? ఇక మూడోసారి మళ్ళీ వచ్చారు 41. ఏమంటున్నారు ఈసారి? లెగండమ్మా అంటున్నారా? లేదు, మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇక చాలు, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. అయినా వీళ్ళకి ఆ ఫీల్ ఎంటర్ అవ్వలే తెలుసా? ఎన్నోసార్లు ఆయన ప్రేమ మనల్ని ఇలాగే దాటి వెళ్ళిపోతుంది. ఇక మనం చెయ్యలేకపోతున్నామని, సర్లే నిద్రపోండి, ఇంకా వదిలేయండి అని చెప్పి ఆయన వాక్యం అలా వెళ్ళిపోతుంది తెలుసా? ఎన్నిసార్లు బల్ల మీద నీకు పెట్టిన ఆహారం కింద పడేస్తావు? ఎన్నిసార్లు ఆ ఫ్రెష్ భోజనం ఫ్రిడ్జ్లోకి వదిలేస్తావు? సరే, ఇప్పుడు ఆకలి లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నావు, ఎప్పుడుకో వింటున్నావు, సరే. నీకు ఇష్టమైన ఈ లోకపు ఆహారం అయితే వేడి వేడిగా ప్లేట్లో కావాలే, కొంచెం చల్లగైనా ఒప్పుకోవే, మళ్ళీ వేడి చేసినా నీకు కోపమే కదా? మరి వాక్యం మీద ఎందుకు అంత ఆశ లేదు? ఫ్రెష్గా కావాలని, వేడి వేడిగా కావాలని ఎందుకు నాన్న నీకు ఆశ లేదు? పేతురు, యోహాన్లు, యాకోబులు ఒక్కరోజేనండి ఈ టెస్ట్ ఫేస్ చేస్తున్నారు. కానీ మనం ప్రతి దినం ఫేస్ చేస్తున్నాం. మనం ప్రతి దినం ఓడిపోతున్నాం తెలుసా? ఈరోజు అక్కడ పేతురు జీవితం కాదు, బట్టబయలవుతుంది మన జీవితాలు. ఈరోజు అలా కునికి నిద్రపోవడానికి గల కారణం ఒక్కటే తెలుసా? ఆయన లోపల ఉన్న ఫీల్ నీకు ఎక్కలా. ఎలాగైతే ఆ టీచర్కి ఉన్న ఆశ ఈ స్టూడెంట్స్కి రీచ్ అవ్వట్లేదో, అలా వధింపబడిన గొర్రెపిల్ల యొక్క మనస్సు వధకు ఏర్పడుతున్న గొర్రెలకు ఇంకా రీచ్ అవ్వట్లా. ఒక్కసారి అది ఎక్కిందనుకోండి, నిన్నెవ్వరు ఆపలేరు, నెవ్వరు ఆపలేరు. సీరియస్గా నేను ప్రార్థన చేస్తున్న ఒక అంశం ఇది తెలుసా? క్రైస్తవులకు నిద్ర పట్టకూడదని. ఆ ముఖ్య అంశం ఏదైతే ఉందో, దేవుని చిత్తం అనే ఆ ఫీల్, ఆయన హృదయంలో ఉన్న ఆ భావం ఏదైతే ఉందో, అది క్రైస్తవులకి చేరకుండా ఆ మబ్బులన్నీ విడిపోవాలండి. ఆ వాక్యం ఎలా ఉండాలంటే ఆ హృదయపు లోతుల్లోనికి చొచ్చుకొని వెళ్ళిపోవాలండి. ఏది ఆపడానికి వీల్లేదు, ఏ పరిస్థితులు నిన్ను ఆపడానికి వీల్లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక నొప్పి అంటే నిద్రపోతావు, చిన్న జ్వరం వస్తే నిద్రపోతావు, ఏ ఆటంకం వచ్చినా నీకు ఫస్ట్ ప్రయారిటీలో స్కిప్ చేయడానికి ఏదన్నా ఉంటుందంటే అది ప్రార్థనే కదా. ప్రతి దానికి మనకి సమయం ఉంది.
ప్రార్థన కొరకు నిలబడడానికి మనకి సమయం లేదే. ప్రతి దానికి మన సామర్థ్యతను ఉపయోగిస్తాం, ప్రార్థన కొరకు నిలబడడానికి ఇవ్వం కదా. అసలు ప్రార్థన ఎందుకు చేయమంటున్నారు? ఆయన శోధనలోకి వెళ్లకుండా ఉండడానికా? కాదు. మనం ఆ మాట చూసారా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. 38వ వచనం అందరం కలిసి చదువుదామా? ప్రార్థన మనం ఎందుకు చేయాలా? నేను శోధనలో ప్రవేశించకుండునట్లు. చెప్పండి. నేను శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యాలి. ఎవరు చెయ్యాలి? ఎవరు చెయ్యాలి? ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తావు, నువ్వు ఉపవాసం ఉండు, నేనైతే 3 పూట్ల తింటాను, అదే కదా. ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తున్న ప్రతి వారి యొక్క ఉద్దేశం అదే కదా. నువ్వు ప్రార్థన చెయ్యి, నేనైతే చెయ్యను, అదే కదా ఫీలింగ్. ఎవరో మన కోసం ప్రార్థన చెయ్యాలి. నానా ఒక్క విషయం గ్రహిస్తావా? మన కొరకు ఆల్రెడీ తండ్రి యొక్క కుడిపార్శ్వం నుండి యేసయ్య ప్రార్థన విజ్ఞాపనే చేస్తున్నారు. భూమి మీద నుంచి ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రార్థన ఫీల్డ్లోకి మనం ఎంటర్ అవ్వాలి అంతే. అప్పుడు శోధనను జయించుట సాధ్యం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు కలిసి ఒక ప్రార్థనలో విజ్ఞాపనలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మనకి ఇంకా కృప వెయిటింగ్లో ఉంది. వారు ఆల్రెడీ చేసిన ప్రార్థన నాన్న, వారిని అంతం వరకు ప్రేమించుచున్నాను అని చేసిన ప్రార్థన ఇంకా నిన్ను నన్ను కాచి కాపాడుతుంది తెలుసా. ఏ అకాడమిక్ ఇయర్ అయినా సరే 1 ఇయర్లో కంప్లీట్ అయిపోద్ది. మన అకాడమిక్ ఇయర్ ఇంకా 2000 సంవత్సరాలు అయింది, ఇంకా అవ్వలేదు తెలుసా. ఎవ్వరు నిద్రపోయినా నేను మాత్రం ఉంటాననే ఫీలింగ్లో ఉన్నావా? ఆత్మ సిద్ధం, శరీరం ఎంతవరకు సిద్ధంగా ఉందో నిరూపించేస్తాడు వెంటనే దేవుడు తెలుసా. అసలు మనకి ధైర్యం ఉందా? నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు అని అడిగే ఒక ధైర్యం ఉందా మనకి? చెప్పండి. లేదు. అలా తయారవ్వాలని దేవుని ఆశ. ఇక ఆయన హృదయం లోపల ఉన్న వేదన మన లోపలికి ఎంటర్ అవ్వాలని ఆయన ఆశ. మనకేం కావాలో అడుక్కుంటున్న రోజులు కాదు, అయ్యా నీకేం కావాలి అని అడిగే వారిగా మనం మారాలండి. పక్కనే ఉన్నా సరే ఆయన హృదయం లోపల నడుస్తున్న ఆ ఫీల్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవ్వలేకపోయిన శిష్యులను ఆ రోజు దేవుడు చూపిస్తున్నారు. ఈరోజు నువ్వు నేను అలాగనే ఉన్నామని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఒక్క గడియ మెలకుగా ఉండే అనుభవంలోకి వెళ్దామా? 3వసారి కూడా ఆయనే ఇంకా విసిగిపోయి వెళ్ళండి, వెళ్ళి పడుకోండి, ఇంక చాలులే అంటే ఎలా ఉంటుంది? అలా కాకుండా ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారమై ఉన్నామా? అసలు ఆ అనుభవం ఎలా ఉంటుందో రేపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం అక్క.